ఉన్నదా బీజేపీ సంగతి తర్వాత భక్తులు మరియు కలశాన్ని తీసుకొని గ్రామ ప్రజలు తొందరగా వెంకటేశ్వర మందిరానికి రాగలరు. 20 నిమిషాల్లో చిన్న జీవితాన్ని తొందరగా వెంకటేశ్వర మందిరానికి రాబోతున్నారు. భక్తులు స్వాగతం పలకడానికి తొందరగా రాగలరు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. జై శ్రీనారాయణ. ఈరోజు కొల్లికొండ గ్రామానికి శ్రీ 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 శ్రీదండి శ్రీ చిన్నజీయ స్వామి గారు మా ఊరికి శ్రీ శిలాతీర్థ వెంకటేశ్వర మందిరంలో నిశ్చయించిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం. మరియు ఆ యొక్క గుడి పవిత్రతను ఇంకా ప్రపంచానికి తెలియజేయడానికి మరియు మా గుడి అభివృద్ధికి చిన్నజీయ స్వామి గారి ద్వారా ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈరోజు మా గుడికి ఘన స్వాగతం పలుకుతున్నాము. మా గుడికి వచ్చిన తర్వాత ఈ పవిత్రతను ప్రపంచం తెలుసుకొని వివిధ
గ్రామాల నుండి, రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, అన్ని స్థలాల నుండి కూడా మా గ్రామానికి వస్తారని, ఇక్కడ ఒక పవిత్రత ఉంది. ఇక్కడ శిలా నుంచి తీర్థం రావడం వలన అతి పవిత్రమైనదిగా మేము భావిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రతి శనివారము మేము అన్నదాన సత్రం నిర్వహిస్తాము. మరియు ప్రతి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తాము. మరియు అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి పున్నమికి పుంజల్ సేవ మరియు ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. కాబట్టి ప్రజలందరూ దీనిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి దేవస్థానానికి అందరూ రాగలరని, మరియు దేవుని యొక్క పాత్రులు కాగలరని, మరియు దీని యొక్క పవిత్రతను కాపాడి మరియు పుణ్యం సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మరియు తమ యొక్క వ్యాపారాలు కానీ, పనులు కానీ ఇంకా అభివృద్ధి పథంలోకి వెళ్తాయి. కాబట్టి మా యొక్క మందిరానికి ఒకసారి రండి, ఇక్కడ యొక్క పవిత్రతను చూడండి, మరియు దీని యొక్క విశిష్టతను తెలుసుకొని ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి సన్నిధులు కావాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ. హలో, త్వరలో చిన్నజీయ స్వామి గారు మన ఆలయానికి విచ్చేస్తున్నారు. శ్రీనివాస గోవిందా గోవిందా. రాయ బాబా ఇట్రా, ఎందుకే సిగ్గుపడి వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీనివాస గోవిందా గోవిందా. ఏడుకొండల వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకొని వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ తీర్థం అనేది శిల నుండి రావడం జరుగుతుంది. ఇది ఎండాకాలంలో తక్కువగాను, వర్షాకాలంలో తక్కువగాను, ఎండాకాలంలో ఎక్కువగాను రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ప్రత్యేకత. ఈ శిల తీర్థం తాగినటువంటి భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటారని నమ్మకం ఉంది. కాబట్టి దీనికి వివిధ రాజకీయ నాయకులు కూడా ఎంతో సపోర్ట్ చేసి అన్ని విధాల కార్యక్రమాలకి వారు డబ్బులు సాయం చేయడం జరుగుతుంది. వారికి ఈ ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. మేము దాదాపుగా ఇక్కడ ఊర్లో అందరం కూడా ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వచ్చిన భక్తులకు పూర్తి సహాయ సహకారం అందిస్తాం. ఓకేనా?
ఒకరికి మైనస్ అయ్యారు కదా జంప్ జమ
మరి ఈ రోజు మనకు ఒక స్వప్న రూపంలో అక్కడ శిలామయమైన రూపంలో ఉన్నటువంటి ఒక శ్రీనివాసుడు సాక్షాత్తు మన కళ్ళ మీద నిజం చేస్తున్నటువంటి ఒక దర్శనం మన అందరి యొక్క పాప వినాశనం. మరి ఈ రోజు ఆ దర్శనంతో మాటలు వద్దు, స్వామివారి మంగళాశాసనాలు తీసుకుందాం. మరి మనకు ఈ రోజు మేము చెప్తాను స్వామివారికి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అందరూ చక్క చేతులెత్తి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై 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 వెంకటేశ భగవాన్ కి తొర్లికొండ వెంకటేశ భగవాన్ కి ఏడుకొండలవాడ వెంకటరమణ. బంధువులారా, ఈ పూట మీ ఊరు వస్తామని మేము అనుకోవాలి. తయారు చేసి పైనుంచి మన మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పటికే దీనికి వైభవం లోకానికి తెలిసేటట్టుగా దీన్ని చక్కగా తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన అందరి మీద ఉంది. అయితే దానికి ముందర మనమంతా కూడా ఒక దీక్ష పట్టాలి. ఏం దీక్ష పట్టాలి? వెంకటేశ దీక్ష పట్టాలి. చక్కగా వెంకటేశ దీక్ష తీసుకుని అందరూ కూడా రోజు గోవింద నామాలను చెబుతూ ఆ ప్లాన్ ప్రకారం దీని యొక్క మంచి పునర్నిర్మాణాన్ని చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా దేవుడు మామూలు ప్రాంతాల్లో ఉండడం కంటే కొండ ప్రాంతాల్లో ఉండడం ఒక విశేషం. ఎందుకంటే దీపం అనేది ఎప్పుడు కూడా నేల మీద పెడితే కొంతమేరే కాంతిస్తుంది, కానీ పైన పెడితే ఎక్కువ దూరం కాంతిస్తుంది. అలాగే భగవంతుడు మామూలుగా చిన్న చిన్న స్థానాల్లో ఉంటే కొద్ది ప్రభావం కలిగి ఉంటాడు, కానీ ఇలాగ కొండ మీద ఉంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతానికి అంతటికీ కూడా ఆయన తన యొక్క వైభవాన్ని అందించేటట్లుగా ఉంటాడు. చేత మీ ఊరికి ఆ రకమైనటువంటి యోగ్యత ఉంది. దాన్ని మంచిగా తయారు చేసుకోవడం మనందరి బాధ్యత. చక్కగా మీరు 40 రోజుల దీక్ష, ఈ దీక్ష పట్టేటప్పుడు ప్రతిరోజు ఒక్కొక్కరు కూడా ఆ భగవంతుడి నామాలను చెబుతూ ఒక్కొక్క గింజ నేరండి, ఏరి అవన్నీ ఒక చోట స్టాక్ పెట్టండి. ఆ తర్వాత మన దీన్ని బాగు చేసుకుని జీర్ణోద్ధరణ చేసి అప్పుడు మళ్ళీ ఒక ఫంక్షన్ చేసుకోవాలి కదా, ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవాలి స్వామికి. ఆ సమయంలో మీరు దీక్ష వహించినప్పుడు కలెక్ట్ చేసిన బియ్యం అంతటినీ మంచి ప్రసాదం చేసి అప్పుడు దాన్ని అందరికీ పంచాలి.
మంచిదేనా? చేయొచ్చు అట్లాగా? ఎంతమంది చేద్దాం? రైట్. చక్కగా ఇది ఒక దీక్షగా మీరందరూ కూడా చేయాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చక్కగా దీన్ని దీక్షగా చేయొచ్చును. ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆ కార్యక్రమాన్ని రేపు ఇప్పుడు శివరాత్రి వస్తుంది మనకి. శివరాత్రి దాటిన తర్వాత ఫాల్గుణ మాసం ఆరంభం కాగానే, అంటే అమావాస్య వెళ్ళగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసి కానీ ఈ లోపల 1000 కలశాలు సేకరించి దాన్ని చక్కగా నామాలు రాయించి రెడీ చేసి పెట్టండి. ఇది శిలా తీర్థ దీక్ష అని చెప్పండి. ఏం చేస్తుంది? శిలా తీర్థ దీక్ష. దీనికి మనందరం చదవాల్సిన మంత్రం ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఇదే మంత్రం మనందరికీ. ఈ మంత్రం చెప్పడం, చక్కగా గ్రామం తిరగడం, అందరికీ కలశాలు ఇవ్వడం, ఆ నామాన్ని ఆ ఊరు వాడు చెప్పడం. దీనికి మనందరం కూడా ఒక సంకల్పం చెప్పాలి. ఏ సంకల్పం చెప్పాలి? దేవుడు ఇచ్చినప్పుడు మనం ఈ దీక్ష చేయాలి కదా. మీరందరూ కూడా శ్రద్ధతో ఈ దీక్ష చేసినట్లయితే దీనంతటిని కూడా మనం చక్కగా చేసుకుందాం. ఇది మీరు చేసిన తర్వాత మీ దీక్ష సమాపనం చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మేము వస్తాం. మేము చెప్పంటారా? ఈ పూట మేము ఇక్కడికి వస్తామని అనుకోలేదు, కానీ మీ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అయినా మరింతమంది మీరందరూ ఉండేటప్పుడు మిమ్మల్ని కాదు అని వెళ్ళడం మాకు ఇష్టం లేకపోయి, అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. బోల్ శిలా తీర్థ దీక్షకి, శిలా తీర్థ దీక్షకి, సమస్త భక్త బృందకి జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అట్లా కాదు, కొంచెం రావురియాలా ఫోటో లేదా చూస్తాను. అవి సవన్ ప్రకారాలు జన కింద చేస్తున్నారు.
పట్టుకుంటే ఇంటికి పోయినా కదా అన్నాడు ఇంటికి పోయినా అక్కడ జై శ్రీమన్నారాయణ. తీర్థం వస్తాయి తీర్థం వస్తుంది. అవునా? ఎక్కడికి వస్తా అంటే తెలియదు. నాలుగు ఉన్నాయా అన్న నిండుతుంది. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద, వాస శ్రీనివాస గోవింద గోవింద. ఈరోజు మా గ్రామానికి మరియు మా పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీ శిలాతీర్థ వెంకటేశ్వర ఆలయానికి చేస్తున్న శ్రీ 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 చిన్నజీవ స్వామి వారికి స్వాగతం పలుకుతూ నేడు మా యొక్క ఆలయం పవిత్రతను తెలుసుకొని మా గ్రామానికి వచ్చి మరియు మా గ్రామ మందిరం అభివృద్ధికి మరియు దశ దిశల వ్యాపింపజేయడానికి చిన్నజీవ స్వామి గారి ఆశీస్సులతో మేము ముందుకు పోవడానికి మా ఆలయ కమిటీ తరఫున మరి గ్రామస్తుల తరఫున స్వాగతం పలుకుతున్నాం. తర్వాత మా యొక్క ఆలయానికి మేము శిలాతీర్థ గుడికి స్వర్ణ తాపడం చేయడానికి కూడా వారి యొక్క ఆశీస్సులు కావాలని, వారి యొక్క సహకారం కావాలని, తద్వారా ప్రపంచానికి ఈ విషయం తెలిసి మరి మా గుడికి అభివృద్ధికి వివిధ రకాలుగా సహాయాలు అందుతాయని మేము ఆశిస్తున్నాము. మరియు తద్వారా మా యొక్క గుడి అభివృద్ధి చెంది దీనికి భక్తుల తాకిడి పెరిగి మరియు దీని యొక్క పవిత్రత ప్రపంచానికి తెలిసి దీని యొక్క ఆశీస్సులు మరి వారి వారి పనులకు వారి వారి వ్యాపారాలకు కూడా స్వామివారి ఆశీస్సులు పొంది అభివృద్ధి దశలోకి వస్తారని ఆశిస్తున్నాం. తదనుగుణంగా మేము ఈరోజు స్వామివారిని మా యొక్క గుడికి ఆహ్వానిస్తున్నాం. తద్వారా మా యొక్క గ్రామస్తుల యొక్క కోరిక తీరినట్టు అవుతున్నది. మరియు మా యొక్క గ్రామ మందిరము ప్రపంచానికి ఎటువంటిది అనేది శిల నుండి తీర్థం వచ్చే మందిరం కాబట్టి ఈ యొక్క మందిర పవిత్రత కూడా ప్రపంచానికి తెలియాలని
మరియు అందరూ కూడా తెలియజేయాలని కోరుతూ అందరికీ జై శ్రీమన్నారాయణ. ప్రాశస్త్యం గురించి చెప్పాలంటే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కొండపువాల నుంచి తీర్థము వస్తుంది. అదే ముఖ్యంగా ఇక్కడి ప్రత్యేకత. శ్రీ వెంకటేశ్వర స్వామి తొల్లికొండలో గల వెంకటేశ్వర పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసినటువంటి స్వయంగా వెలిసినటువంటి వెంకటేశ్వర ఆలయం. ఇక్కడ ఎంతోమంది భక్తులు నాటికాలం నుండి పూజలు చేయడము మరియు తమ కోరికలను నెరవేర్చుటకై దేవునికి అనేక పూజలు చేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి గత 3-4 సంవత్సరాల నుండి సీతారామ శాస్త్రి గారు ఇక్కడికి వచ్చి మరి పుణ్యక్షేత్రం చాలా గొప్పనైనటువంటిదని దాని యొక్క విశిష్టతను మా గ్రామ ప్రజలకు తెలియజేయడం మూలంగా ఇక్కడ అనేక మంది దాతలు ఈ గుడిని అభివృద్ధి పరచడానికి అనేక విరాళాల రూపంలో ఇచ్చి మరి ఈ గుడిని ఇంకా అభివృద్ధి పథంలో చేయటకు ప్రతి శనివారము మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి ప్రతి శ్రావణ పౌర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం చేయడం జరుగుతుంది తప్పకుండా. అలాగే మరి ఇక్కడ భక్తులు అనేక మంది ఇక్కడ ఉత్సవాలు జరగడానికి ఒక మెంబరు శాశ్వతంగా 10,000 రూపాయలు ఇచ్చి సుమారు 30 నుండి 40 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. అందులో నుండి వచ్చినటువంటి వడ్డీ ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఖర్చు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు మా ఊరి గ్రామ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి జిల్లా ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయానికి గత 3 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ గుడి ఎంతగానో అభివృద్ధి చెందింది. మరి దాతలు ఇంకా అనేక విరాళాలు ఇచ్చినట్టయితే మరి ఈ గుడి నిజంగా తిరుపతిలాగా వెలుస్తుందని భావిస్తున్నాము. ఈ ఊళ్ళో చాలా మంది భక్తులు ఉన్నారు.
శ్రద్ధతో ఉన్నారు. ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చారు అందరూ. ఇంతమంది ఉండేటప్పుడు ఒక్కసారి వచ్చి వాళ్ళు మంగళాశాసనం చేసేసి వెళ్ళాలి అని ఆయన మా కారుకి అడ్డం పడి తీసుకొస్తే మేము ఇక్కడికి వచ్చేసాం. చాలా అందమైనటువంటి క్షేత్రం ఇది. ఆ పైన ఉండేటటువంటి శిలా తీర్థాన్ని చూసాం. చాలా అపురూపంగా ఉండేటటువంటి ఒక పద్ధతి అది. శిలలోంచి తీర్థం రావడం, శిలలోంచి నీళ్ళు వస్తాయా? మామూలుగా అయితే రావు, దేవుడు అనుకుంటే వస్తాయి. మీ ఊళ్ళో దేవుడు అనుకున్నాడు కనుక రాళ్ళలోంచి నీరు వస్తుంది. దానికి కారణం మీ అందరి భక్తి. చుట్టూ కొండ, ఈ ప్రాంతాన్ని చూస్తేనే ఒక అందమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తోంది. దీన్ని మంచిగా మనం తయారు చేసుకుంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి ఒక పావన క్షేత్రంగా ఇది మారడంలో ఏ సందేహం లేదు. కేవలం ఎవరో కొద్దిమంది భక్తులు కాక, సీతారామస్వామి చెప్పాడు ఇందాక, ఇంటింటా కూడా భక్తులు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఇంట్లోనూ కూడా చాలా శ్రద్ధ, ప్రేమ, భక్తి ఇవన్నీ కూడా గూడు కట్టుకుని ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందిస్తున్నాం. ఈ ఆ నామం పక్కన దాని నెంబర్ వేయండి. మొదటి నామం పక్కన 1వ నెంబర్, 2వ నామం పక్కన 1000వ నామం పక్కన 1000 నామాలు. ఈ చుట్టుపక్కల 1000 గ్రామాలకి, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కలశం, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కలశం. ఆ కలశం తీసుకున్న వాడు ఏం చేయాలి? ఆ ఎన్నో నెంబర్ ఉందో ప్రతి ఇంట ఆ నెంబర్ చెప్పాలి. 1వ నామం విశ్వం అనుకోండి. ఓం విశ్వాయ నమః. రైట్? ఆ గ్రామం వాళ్ళు ఇంటింటికి కూడా నామం చెప్పి ఒక్కొక్క దించేది. ఓకే అంతే. నేను 2 గింజలు వేస్తామని రోజు 1 గింజ వేయాలి. ఏదైనా ఒకటే. మీరు కావాలంటే ఒక బస్తా వేయండి, పర్వాలేదు. ఒక్కొక్క బస్తా, ఒక్కొక్క నామకి ఒక బస్తా, ఏదో ఒకటి ఇస్తారు. అలాగే 1000వ నామం చెప్తే ఎన్ని వేయాలి గింజలు? 1